ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చేత్తో పట్టుకోవచ్చు. ముద్దలా ఉన్నటువంటి చేతికి ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, మీకు తెలుస్తుంది. కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తి అనబడేటటువంటి భక్తి అనబడేటటువంటి చల్లతనం తగిలితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి సాకారమును పొందుతుంది. అందుకే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే దానికి ముందు ఒక స్తోత్రం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. దేవతలో ఋషులో ఎవరో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనని మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఇన్ని రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో, ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు. నీకెన్ని కష్టాలున్నాయో అన్ని